బగ్గేశ్వర మా అబ్బాయి టార్చర్ పెట్టేసి లవ్లో పెట్టి ఎఫ్ఐఆర్లో పెట్టేసి మొత్తం తీసుకొచ్చేసి బలవంతంగా మ్యారేజ్ చేసుకున్నాడు సార్. ఆల్రెడీ అబ్బాయికి అంతకుముందు మ్యారేజ్ అయింది సార్. అయిన తర్వాత 2 నెలలకు ఆ భార్యను లేచి విడాకులు తీసేసుకున్నాడు సార్. ఈ అమ్మాయిని టార్చర్ పెట్టి స్కూల్లో నుంచి తీసుకెళ్ళిపోయి తణుకు గుళ్ళోను పెళ్లి చేసుకుని తీసుకొచ్చి స్టేషన్ సరెండర్ అయిపోయారు సార్. సరెండర్ అయితే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను తర్వాత పెద్దల్లో మాట్లాడి చేస్తానంటే ఒప్పుకోకుండా నాకు తక్షణం ఇప్పుడు ఏదో చేరిపోవాలని అక్కడ నిర్ణయం తీసుకుని నాకు ఇష్టం లేదు సార్ చేయటం లేకపోతే అంటే ఈ అమ్మాయి మేజర్ కదా, అమ్మాయి మాట వెళ్ళిపోతానంటే పంపించేస్తాం, మీకు సంబంధం ఉండదని పోలీసులు వాళ్ళు చెప్పారు సార్. అని చెప్తే మేజర్ అయింది కదా సరే మీ ఇష్టం అని పెద్దల్లో కాగితాలు రాసి మాకు ఇచ్చారు సార్. అమ్మాయికి ఏమైనా ఏ బాధ్యత అయినా మాది బాధ్యత అని ఆ రోజు నుంచి వాళ్ళకి మాకు రాకపోకలు లేవండి. తర్వాత నిన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ అబ్బాయి చంపేసినట్టుగా తెలిసిందండి నాకు. రోడ్ మీద 2 వ్యక్తులు వచ్చి బండి మీద తీసుకుని వస్తున్నారండి, హాస్పిటల్ తీసుకొని ఇలా వస్తుంది. మా అబ్బాయి ఒక శంకర్ అనే అబ్బాయి చూసి నాకు ఫోన్ చేశాడండి, ఇలా దేవికి సీరియస్గా ఉంది, ఇలాగ ఎక్కడ తీసుకెళ్తున్నారు అని చెప్పారు. నేను వెళ్తున్నాను బాబాయ్ నువ్వు రా అని నాకు ఫోన్ చేశారండి. నేను వచ్చేటప్పటికి బాడీని బయటెట్టేసి చచ్చిపోయింది సార్. సార్ మా అమ్మ నేనేం చెప్పినాం, నా కూతురికి న్యాయం చేయండమ్మా. నా కూతురు జరిగినట్టే కూతురికి జరగకూడదు, ఎవరు అలా ఏడకూడదమ్మా. అంత అలా చంపిన వాళ్ళు ఎవరినే చూడలేదమ్మ నేను. మరో కూతురికి ఇలా జరగకూడదు. నేను పడ్డ కష్టం మరో బిడ్డ కష్టపడి నా కూతురు ఎంత ఇలాగలా కొట్టుకుందో బాబు. నా కూతురు నిజం ఎంత పట్టుకుందో. నా కడుపు కాదుకోసారే, నా కూతురు కడుపు కాదుకోసారమ్మా. తల్లితో మాట్లాడొద్దంటుందంట అమ్మా, తల్లితో మాట్లాడొద్దందంట. అమ్మా నీ కాగితాలను పట్టిపోయి జాబ్ చేసుకోమ్మా అన్నానమ్మా. అమ్మా నువ్వు మాట్లాడితే తిట్టేస్తున్నారమ్మా. మా ఆడపడుచు నువ్వు అత్తగారునా నా మొగుడు కొడుతున్నాడమ్మా. ఏ టయానికి ఎలాగున్నాడో తెలుస్తలేదా. రెడ్డిది గుండెలు అవిసేలా తల్లి రోధిస్తోంది. తన కూతురిని తన అత్తమామలు భర్తే చంపేశాడంటూ కూడా వాళ్ళు